సార్ ప్రొఫెసర్ గారు చెప్పినట్టు కౌన్సిల్ ఒక చిన్న ఎగ్జాంపుల్, అంటే కౌన్సిల్ ఎట్లా ఇనిషియేట్ చేస్తే ఎంత ట్రాన్స్పరెంట్ ఉంటుందంటే యూజీసీ గైడ్ లైన్స్ వచ్చినప్పుడు సెమిస్టర్ విధానం మీద సిబిసిఎస్సి మీద వీ కాల్ ఆల్ వైస్ ఛాన్సలర్స్ అండ్ రిజిస్ట్రార్స్ అండ్ సీనియర్ అకాడమిషియన్స్ వీ మేడ్ దెమ్ టు సే అదొక వర్క్షాప్లో పెట్టి అక్కడికి హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీని పిలిచి మాతో కూర్చొని డే లాంగ్ డిబేట్ జరిపి దిస్ ఈస్ ద ఒపీనియన్ ఆఫ్ ఫ్యాకల్టీ అని మేము అప్పుడు డాక్యుమెంట్ తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఓపెన్ డిబేట్. క్లోజ్డ్ ఇది ఎందుకన్నానంటే ఒక్కోసారి టు డిబేట్ ఆన్ సర్టెన్ ఇష్యూస్ ఏ క్లోజ్డ్ టీమ్ విల్ సెట్ and write a position paper, then that team will throw that open for open debate. అది ఆ పొజిషన్ పేపర్ కోసం ఒక క్లోజ్డ్ డిబేట్స్ అప్పుడు జరుగుతాయి. అందుకే అది క్లోజ్ డిబేట్ అని ఎందుకంటే దట్ విల్ బికమ్ ఓపెన్ డాక్యుమెంట్ ఫర్ డిబేట్. క్లోజ్డ్ మిత్రుల మధ్య తయారు చేసిన పొజిషన్ పేపర్ ఏదైతే ఉంటుందో అది పొజిషన్ పేపర్ అయిన తర్వాత దట్ విల్ గో ఫర్ ఓపెన్ డిబేట్. ఓపెన్ డిబేట్ నుంచి రకరకాల సజెషన్స్ వస్తాయి. దట్ విల్ గెట్ పాలసీ. My sense of using the word close is few 5-6 individual limited individual sits there, and that's not a minor. You know, those who are interested in that area. Suppose I am interested in CBCSE or higher education or technical education. Technical education ఉన్న వాళ్ళు ఒక team. General liberal arts education ఒక team. They discuss and write position paper. That will go for a debate, general debate. Position paper. అందుకని ఇది క్లోజ్ డిస్కషన్ అని వాడినాను. Yeah. Please, the lady is waiting for a long time. Please, no, I think we should. Please, కూర్చోండి. Don't say it. If you want to ask, you should ask him. This is follow. Otherwise, take the gentleman. Don't you then me. There are two more people. సభకు నమస్కారం. నేను సార్ మిమ్మల్ని నేను ఒకటి క్వశ్చన్ అడగలుగుతున్నాను. ఇప్పటి వరకు మీ పేరు చెప్పండి. నా పేరు గౌతమి, నేను ఒక టీచర్. ఇప్పటి వరకు అవశేష ఆంధ్రప్రదేశ్లోను కార్పొరేట్ కాలేజెస్ ఒక రాజ్యం వెళ్ళాయి. చదువు కొంటున్నారు, అంటే డబ్బులు ఉన్నవాడే చదువు కొన్నారు. కొని ఆ విధంగా మొత్తం ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది, హైయర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది మొత్తం సార్ చెప్పినట్టు నాశనం అయిపోయింది. సో ఇప్పుడు మేము తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్లోను మళ్ళీ ఫర్దర్ ఎడ్యుకేషన్ చదవాలి అనుకున్న వాళ్ళు, మిడిల్ క్లాస్ కానీ, లోయర్ మిడిల్ క్లాస్ కానీ, ఇంకా పేదవాళ్ళు కానీ, వాళ్ళు 10th తర్వాత వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు సహకరించక వాళ్ళు చదువు కొనసాగించలేకపోతున్నారు. వాళ్ళకి కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇస్తామని చెప్పేసి మన గవర్నీయ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు 1 year అయిపోయింది. దాని గురించి ఇంతవరకు స్టెప్స్ ఏమి తీసుకున్నట్టు కనపడలేదు. సో నేనేమడుతున్నానంటే ఎప్పటి వరకు అంటే ప్రొఫెసర్స్, లెక్చరర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ కాలేజ్లో అన్ని ఎప్పటి వరకు ప్రొవైడ్ అవుతాయి? మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్ ఇంప్రూవైజేషన్ గురించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది నాకు కావాల్సింది. టీచర్గా మీరు ఇచ్చిన ప్రశ్నలన్నీ అందరి మనసులో ఉన్నవే, గవర్నమెంట్ ఆలోచనలో ఉన్నవి. అది డిస్కషన్లో వచ్చింది, గవర్నమెంట్ ఆలోచిస్తామని మాట్లాడుతూ ఉన్నది. బట్ అది ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఎప్పుడు షేప్ తీసుకుంటుందని కొంత వెయిట్ ప్రయత్నం జరుగుతాం. కమిటీస్ అపాయింట్ చేసినారు. టైం అంటే 9 months 11 months టైం డెడ్ లైన్ ఏమి ఉండదు. పాలసీస్ అనేది కొద్దిగా టైం పట్టింది. కమిటీస్ వేసి రికమెండేషన్ తీసుకొని ఇంప్లిమెంటేషన్ కొద్దిగా టైం పట్టింది. కానీ బట్ గవర్నమెంట్ ఈజ్ ఒక గవర్నమెంట్ డిపెండెంట్ వల్ల మాట్లాడట్లేదు. కానీ బట్ ఇది పెద్ద పాపులర్ డిమాండ్తో వచ్చిన గవర్నమెంట్ ఇది. వీటిని కనుక వినకుండా ఉంటే కష్టం అవుతుంది. ఏదో లెవెల్ మొదలు పెట్టాలా, దాన్ని అప్రోచ్ అవ్వడానికి, దాన్ని లాంచ్ చేయాలా, దాన్ని ఒకరోజు చూసుకోవాలి, మళ్ళీ కమిటీ చేయాల్సిందే. ఆయన తర్వాత మీరు Professor Malaysia has two questions. Because in the case of engineering colleges, when it was giving employment, then government started so many engineering colleges. If tomorrow, in case of higher education, already there are many PG centers. Is it going to be the same?
situation with the PG centers? That is one question. And the general question is, many times we are saying politicians are interfering in our academic system. But recently, the central ministers, they were telling the universities is having too much autonomous and they are misusing that autonomous. So what is it? Okay, enough you can. See, the most debatable concept is autonomy. Autonomy is, universities are given autonomy to have some kind of freedom in, in designing academic programs, molding, coming generation, young generations to the future leaders. That is the purpose. Financial and other things, government will take up. Too much autonomy, there is nothing like, too much autonomy, less autonomy, more autonomy, autonomy is autonomy. So, if the government wants something, like, you have created UGC. UGC ni kunje pani maro. UGC guidelines is the government favorable and government. Universities, we have created universities, right? University, autonomous universities. The university, my government participate in so, autonomy to the extent of designing academic programs, academic activities, and academic improvement, quality of education. Only financial government university teachers those will be on UGC funding is the only. This is a system we have created. Gaps in time to time check. We should not blame the very idea of autonomy. The idea of autonomy is very good, one should take it as it is. Yeah, please. Sir, we తర్వాత మీరు sir. Next మీరు. I think we'll only take another 3 questions, please. But he wants to leave. Just three, another 3. We will try. 3 short questions. Yeah. సంతోషం హైయర్ ఎడ్యుకేషన్ మీద టీఆర్సీ ఒక చర్చ జరుగుతుంది. క్వశ్చన్ అడగండి. ఎందుకంటే చదివి చెప్పినట్టు వేరే రంగాల్లో చాలా ఎమర్జెన్సీతో అప్పీల్ చేస్తున్నారు, ఇందులో కూడా చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. అది మన రైట్ సైడ్ గారికి ముఖ్యంగా నేను సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను. రవీంద్ర శాస్త్రి ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీలో సెలక్షన్ చాలా స్ట్రిక్ట్ ఉన్నది. అసలు మీరు మెడికల్ ప్రొఫెషన్ కూడా ఇవ్వాలి. అటానమీ అండి. అయితే ముఖ్యంగా అటానమీ అంటే ఇక్కడ చెప్పారు చాలా ఇంపార్టెంట్ అని. అయితే సెలక్షన్స్ వైస్ ఛాన్సలర్ సెలెక్ట్ అయినప్పుడు తర్వాత వైస్ ఛాన్సలర్ ఒక కారణం వల్ల వైస్ ఛాన్సలర్ లేకుండా గ్యాప్ ఉన్నప్పుడు వైస్ ఛాన్సలర్ సెలక్షన్ అయినప్పుడు సరైన ట్రాన్స్పరెన్సీ కానీ ఫ్రీడమ్ కానీ తర్వాత నేషనల్ లెవెల్ ఇది కానీ లేదండి. అది మనకు తెలుసు. కానీ చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే వైస్ ఛాన్సలర్ లేకుంటే మా దగ్గర ఏం చేస్తారు అంటే అన్ని సెంట్రల్ యూనివర్సిటీ చేస్తారు. అదే కదా చెప్తుంది. సారీ క్వశ్చన్ చెప్తున్నాను. క్వశ్చన్లో సజెషన్ ఉంటుంది. అయితే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇక్కడ మన స్టేట్ యూనివర్సిటీలో కూడా వైస్ ఛాన్సలర్ లేనప్పుడు సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ అంటారు. వైస్ ఛాన్సలర్ కాదు. అక్కడ మన సెంట్రల్ సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ అవుతారు. అది 1 year కానీ 2 years కానీ 6 months అట్లా చేస్తే చాలా బాగుంటుందండి. మీరు అది సజెషన్ ప్రకారం జస్ట్ ఆర్డినెన్స్ ప్రకారం ఏదో ప్రకారం దాన్ని తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ సెక్రటరీలో వస్తున్నాడు. సెక్రటరీలో మా దగ్గరికి ఐఏఎస్ వాళ్ళు పిహెచ్డీ కావాలంటారు, మా దగ్గరికి వస్తారు. పిహెచ్డీ గైడ్గా ఉండండి అని హరగోపాల్ దగ్గర చాలా మంది వస్తారు. సో మన దగ్గరికి పిహెచ్డీ గైడెన్స్ వచ్చే వాళ్ళు సెక్రటరీ కానీ కానీ మనకి వైస్ మన యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ఉండడము అసలు ఏమాత్రం బాగా అనిపిస్తుంది. సో దాన్ని బాగా పరిశీలించగలని కోరుతున్నాను. తర్వాత చాలా ఇంపార్టెంట్ మనకి హైయర్ ఎడ్యుకేషన్లో తప్పకుండా జాబ్ కూడా అవుతారు. ఎవరో ఒకరు బాగా మిగిలిపోవాలి. అయితే సార్ మీరు దయవుంచి మీరు మా పైన అందరి పైన దయవుంచి మీరు తర్వాత చెప్పండి సార్ ప్లీజ్. 8:30
క్వశ్చన్ అడగండి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి మనము తప్పకుండా ఆ క్వాలిఫికేషన్కి జాబ్ ఉంటేనే తప్పకుండా మనకి ఇంపార్టెంట్ మన క్వాలిఫైడ్ స్టూడెంట్స్ జీనియస్ వస్తుంటారు. అది లేకపోతే కష్టం. లేకపోతే ఆ క్వాలిఫికేషన్ కంపల్సరీ ఏమి ఉండాలి. ఉదాహరణకి గ్రూప్ 1 చాలా పోయినప్పుడు చూస్తాను. గ్రూప్ 1కి బిఏ అయితే అయిపోతుంది, కానీ దానికి ఎంఏ చదివిన వాళ్ళు చాలామంది. సార్ ఐ వాస్ సారీ క్వశ్చన్ పేపర్ మీద దాంట్లో ఏంటంటే నేను క్వశ్చన్ అడిగిన తర్వాత మాట్లాడండి ప్లీజ్. ఓకే 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 వాట్ ఐమ్ సేయింగ్ ఈస్ డ్రాయింగ్